ఎస్ హైదరాబాద్లో జరిగినటువంటి ఒక భారీ దోపిడీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు అవునటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఎస్ ఖచ్చితంగా హైదరాబాద్ చందానగర్లో ఖజానా జ్యువెలర్స్లో మార్నింగ్ పూట అందరూ చూస్తుండగా ముసుగు ధరించినటువంటి 6 దుండగులు చొరబడినటువంటి ఒక యత్నం. మరొక వైపు మొత్తం అంతా ఏదైతే దోచుకోవాలనుకున్నారో మొత్తం అంతా నగదు బంగారం వెండి ఆభరణాలతో సహా ఉడాయిస్తూ మరోవైపు జహీరాబాద్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వెళ్తూ కూడా సిబ్బందిపై కాల్పులు జరిపారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఎస్ మనం చూడొచ్చు స్క్రీన్ పైన దీనికి సంబంధించి. ఎస్ హైదరాబాద్ చందానగర్లో ఉన్నటువంటి ఖజానా జ్యువెలరీ షోరూంలో కాల్పులు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం జ్యువెలరీస్ సిబ్బందిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ముసుగు ధరించిన 6 దుండగులు షాప్ తెరిచిన వెంటనే లోపలికి చొరబడ్డారు. దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి డిప్యూటీ మేనేజర్ కాళ్లపై 2 రౌండ్లు కాల్పులు జరిపి గాయపరిచారు. సిబ్బందిపై కాల్పులు జరపడమే కాకుండా షాపులోని సీసీ కెమెరాలపై కూడా కాల్పులు జరిపారు. గోల్డ్ లాకర్ కేసు ఇవ్వాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం షోరూంలోని వెండి సామాగ్రి నగలు దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారైపోయారు. మిగతా సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎస్ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే షోరూం వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు కూడా సేకరించారు. కాల్పులు జరిపి దుండగులు జహీరాబాద్ వైపు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. దోపిడీదారులు కేవలం 1 కేజీ వెండి మాత్రమే తీసుకెళ్లినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఈ ఘటనపై సైబరాబాద్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. జహీరాబాద్ వైపు పారిపోయినటువంటి నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని చెక్ పోస్టులను సైతం అలర్ట్ చేశారు. ఉదయాన్నే జరిగినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాణిజ్య ప్రాంతాల భద్రతపై ఆందోళనలకు దారితీసింది ఈ ఘటన. షాపు యజమానులు భద్రతా చర్యలను పెంచాలంటూ కూడా పోలీసులు సూచించారు. ఉదయం 10:45 సమయంలో దోపిడీ దొంగలు లోపలికి ప్రవేశించినట్లుగా షోరూం ఎగ్జిక్యూటివ్ మేనేజర్ వెల్లడించారు. ముందు కస్టమర్లు అనుకున్నామని అందరూ మాస్కులు వేసుకుని ఉండడంతో అప్రమత్తమైనట్లుగా చెప్పుకొచ్చారు. రావడమే తమ మేనేజర్ తోడపై కాల్పులు జరిపినట్లుగా మిగతా సిబ్బంది వెల్లడించినటువంటి పరిస్థితి. దీంతో సిబ్బందితో సహా అందరూ భయపడిపోయినట్లుగా వెల్లడించారు. ఈ రోజే తమకు చివరి రోజు అన్నట్లుగా భయపడినట్లుగా వెల్లడించారు. అందరూ డబుల్ షర్ట్స్ వేసుకున్నారని, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ సడన్గా వచ్చారని కూడా చెప్పారు. మమ్మల్ని తిట్టడంతో పాటు చేయి కూడా చేసుకున్నారని ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సులేమాన్ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ ఈ ఘటనకి సంబంధించినటువంటి ఓ పోలీస్ ఆఫీసర్ బయట ఇప్పుడు ఒకసారి విందాం. ఇప్పుడు మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్ మనం దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. సో షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more పర్సన్ ఆల్సో. సో అబౌట్ 7 పీపుల్ రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 షాట్స్ ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్. మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్. ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాం. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ 3 to 4 బైక్స్ ఉండొచ్చు.
బయట వాళ్ళు కూడా ఉండొచ్చని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. మనం దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు. బట్ వీ విల్ చెకప్ ఏమైనా ఉంటే. ఇప్పుడు మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్, మీరు మన దాని ముందు నిల్చున్నాం. చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో జరిగినటువంటి దోపిడీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మరిన్ని ఇన్పుట్స్ తో మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. చందానగర్లో గన్ కలకలం అయితే రేగుతుంది, ఫైరింగ్ కలకలం అయితే జరిగింది. ప్రస్తుతం ఖజానా జ్యువెలర్స్ వద్దనైతే ఉన్నాము. ఒక తెరిచిన 5 నిమిషాలనే లోపలికి వెళ్ళడము, దాదాపు 10:35కి లోపలికి వెళ్ళి 10:45 వరకు కూడా దొంగతనం చేశారు. అక్కడ షాపులు ఉన్న వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేయడం, 2 రౌండ్ల కాల్పులు జరిపారని కూడా తెలుస్తుంది. డిప్యూటీ మేనేజర్ ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో అతని పైన కూడా కాల్పులు కాల్చడం, అదే కాకుండా అతనికి ఒక బుల్లెట్ తగిలిందని కూడా తెలుస్తుంది. ఈ దొంగలంతా కూడా బైక్ మీద వచ్చారు. అదే కాకుండా ఇప్పటికే దర్యాప్తు అంతా కూడా వేగవంతం జరుగుతుంది. అదే కాకుండా సిపి అవినాష్ మహంతి కూడా దాదాపు 10 బృందాలుగా కూడా విడిపోయి వీళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతుంది. అదే కాకుండా జైరాబాద్ వైపు అయితే వీళ్ళు వెళ్ళారు. షాప్ తెరిచిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. మనం సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచే వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. దాదాపు 10 మినిట్స్ వరకు అయితే వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. షాప్ ఓపెనింగ్ కూడా 10:35కి షాప్ ఓపెన్ అయింది, 10:30కి షాప్ ఓపెన్ అయింది. 10:35కి వాళ్ళు లోపలికి వచ్చేయడం, ఓపెన్ అయిన 5 మినిట్స్కి ఆ తర్వాత 10:45కి కూడా చోరీ చేశారు. ప్రీ ప్లాన్గా చేశారని కూడా తెలుస్తుంది. ఇదే రూట్గా వాళ్ళు వెళ్ళడం, దాని తర్వాత ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక వ్యక్తి ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గన్తో బెదిరించడం, అదే కాకుండా భయప్రాంతులకు గురి చేయడం. వీళ్ళంతా కూడా యంగ్స్టర్స్ లాగా కనిపిస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 ఇయర్స్ వరకే ఉన్నారని తెలుస్తుంది. 7 మెంబర్స్ మొత్తం అంతా కూడా తెలుస్తుంది. మాస్క్, కర్చీఫ్, హెల్మెట్ ధరించారు, హిందీలో మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా అని సిబ్బంది చెప్తున్న పరిస్థితి. ఇదే కాకుండా లోపలికి వెళ్తున్న ప్రయత్నంలో కూడా ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేనేజ్మెంట్ నుంచి కూడా అతని గన్ను చూపిస్తూ కూడా, కంట్రీ పిస్తోల్ చూపిస్తూ కూడా లోపలికి వెళ్ళు అంటూ కూడా అతను చూపించడం అయితే జరిగింది. అదే కాకుండా డిస్ప్లేలో ఉన్న ఒక సిల్వర్ బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ని కూడా తీసుకెళ్లారని తెలుస్తుంది. దాంట్లో మాత్రం సిల్వర్ ఉన్నాయని తెలుస్తుంది. స్టాఫ్ని కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిపి అవినాష్ మహంతి కూడా వీళ్ళు ఒక బైక్స్ యూజ్ చేశారు, బైక్స్ ద్వారా వచ్చారని తెలుస్తుంది. దాదాపు 3 నుంచి 4 బైక్లు అయితే దాంట్లో వచ్చారని కూడా తెలుస్తుంది. దాదాపు 3 గన్స్ అయితే వీళ్ళు క్యారీ చేస్తారు. స్టాఫ్ని బెదిరిస్తూ ఒక మూవీ ఒక మూవీ సీన్ ఎలా రీక్రియేట్ చేస్తారో అలా సినీ తరంగా లోపలికి వెళ్ళారని తెలుస్తుంది. ఎంటర్ అయిన టైంలో కూడా హెల్మెట్, మాస్క్, అదే కాకుండా కర్చీఫ్ ఇవి పెట్టుకొని లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే కాకుండా మరికొంత ఇద్దరు మాత్రము మామూలు మాస్క్ ధరించి కర్చీఫ్లు పెట్టుకున్నారు. దాదాపు 7 మెంబర్స్ ఉన్నారని తెలుస్తుంది. ఈ 10 మినిట్స్లోనే ఈ చోరీ అంతా కూడా ప్రీ ప్లాన్గా రెక్కి నిర్వహించి, అదే కాకుండా డిప్యూటీ మేనేజర్ని కూడా బెదిరించారని తెలుస్తుంది. వీళ్ళెవరి దగ్గర కూడా లాకర్ కీస్ ఉండకపోవడము, ఆ డిస్ప్లేలో ఉన్న ఒక బ్యాగ్ ఏదైతే ఆ బ్యాగ్లో సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్నాయని కూడా అక్యూస్కి కూడా తెలియదు, బంగారం అనుకొని ఎత్తుకెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. స్టాఫ్ ఇచ్చిన సమాచారం మేరకు కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అసలు ఎంత క్వాంటిటీ ఉంది, దాని లోపల ఎంత వర్త్ ఉంది అనేది కూడా ఇప్పటివరకు స్టాఫ్ అనలైజ్ చేయలేదు, ఇప్పటివరకు చెప్పని పరిస్థితి అయితే ఉంది. కానీ అది బంగారం అనుకొని ఎత్తుకొని వెళ్ళిపోయారు ఈ దుండగుళ్ళు అని తెలుస్తుంది. ఒకవైపు ఈ అక్యూస్లు కూడా కుక్కట్పల్లిలో కూడా చోరీ జరిగింది. అది ఇద్దరిని వృద్ధ దంపులని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ ముఠా కూడా ఇతర రాష్ట్ర గ్యాంగ్ అంటే బీహార్ కానీ ముంబై వైపు వెళ్ళిపోయిండొచ్చు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లీడ్స్ కోసం దాదాపు 10 బృందాలుగా కూడా విడిపోయి సిసిఎస్, ఎస్ఓటి పోలీసులు, ఎస్ఓటి డీసీపీ మోహన్ బాబు ఆధ్వర్యంలో కూడా ఇంటరాగేషన్ జరుగుతుంది. ఇప్పటికే లోపల మేనేజ్మెంట్ అందరినీ కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఆ టైంలో ఏమని మాట్లాడారు. ఈ లోపల ఇన్సిడెంట్ జరిగిన టైంలో కూడా దాదాపు 6 నుంచి 10 మెంబర్స్ ఉన్నారని కూడా తెలుస్తుంది. విజువల్స్లో చూస్తుంటే కూడా లోపల ప్రస్తుతం ఇంటరాగేషన్ జరుగుతుంది. అదే కాకుండా ఎంతమంది ఉన్నారు, ఎంత తీసుకున్నారు, వీళ్ళందరినీ కూడా అడుగుతున్న పరిస్థితి. సీసీటీవీ ఫుటేజ్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా కూడా క్లియర్గా చూడొచ్చు. ఈ 2 రౌండ్ల కాల్పులు కూడా ఒకటి
డెప్యూటీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతనితో గన్ ఫైరింగ్ జరిగింది. అతని కాల్ పైన కూడా గన్ ఫైరింగ్ చేశారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం క్లూస్ టీమ్స్ కూడా లోపలనే ఉన్నాయి. అదే కాకుండా ఇంకొకటి బ్లాంక్ గన్ ఫైరింగ్ చేయడం జరిగింది. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ లోపల ఉంటుందో ఆ కంపార్ట్మెంట్ని కూడా కాల్చారని తెలుస్తుంది. ఇప్పటికే క్లూస్ టీమ్స్ కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. స్టాఫ్ని కూడా ఇన్సిడెంట్ జరిగిన టైంలో అసలు ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఆ టైంలో ఏం జరిగిందంటూ కూడా క్రైమ్ బ్యూరో సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఇప్పటికే లోపల స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళందరూ కూడా ఎస్ఓటీ పోలీసులు కూడా లోపలనే ఉన్నారని కూడా తెలుసు. ప్రత్యేక బృందాలతో కూడా ఈ కేసుని ఛేదిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇంకెవరైనా ఓల్డ్ ఒఫెండర్స్ ఎవరైనా ఉన్నారా అనే విధంగా కూడా ప్రస్తుతము ఇంటరాగేట్ చేస్తున్నారు. అదే కాకుండా ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయనే విధంగా కూడా ప్రస్తుతము ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదే కాకుండా రిపీటెడ్ ఒఫెండర్స్ ఎవరైనా ఉన్నారో ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా క్లియర్గా కనిపిస్తుంది. సిబ్బందిని ఎలా బెదిరించారు, ఆ సమయంకి ఒకవైపు గోల్డ్ అనుకొని సిల్వర్ తీసుకొని వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. గోల్డ్ మాత్రం ఏమాత్రం పోలేదంటూ కూడా ఖజానా జ్యువెలర్స్ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఆ బ్యాగ్ పట్టుకొని వెంటనే ఉడాయించడం జరిగింది. జస్ట్ స్పాన్ ఆఫ్ 10 minutesలో ఈ దొంగతనం అంతా కూడా ప్రీ ప్లాన్గా చాకచక్యంగా చేశారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా డిస్ట్రిక్ట్స్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ నుంచి వయా ముంబై కానీ కర్ణాటక వెళ్ళే రూట్ అంతా కూడా డిస్ట్రిక్ట్స్ వద్ద టోల్ ప్లాజాల వద్ద కూడా ప్రత్యేక బృందాలను పెట్టారు. హై అలర్ట్ ఉందని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా మొత్తము 10 minutes స్పాన్లో జరిగిపోయింది. లోపల మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవైపు మేనేజర్ని లోపల రావద్దు అని అతను అడిగినప్పటికీ కూడా అతన్ని నిరాకరిస్తున్నారని ఫైరింగ్ అతని కాళ్ళపైన చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కాల్పుల కలకలం అనే చెప్పొచ్చు. మొత్తం స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా గన్ ఫైరింగ్ సౌండ్కి కూడా భయప్రాంతాలకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కాకుండా కేపీహెచ్బీలో కూడా కత్తులతో దంపతులను దాడి చేసి బంగారం ఎత్తుకపోయిన పరిస్థితి. ఈ రెండు ఘటనలకు ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయంటే పోలీసులు ప్రస్తుతం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి సిమిలారిటీస్ లేవంటూ చెప్తున్నారు. కానీ నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళి మరి వృద్ధ దంపతుల పైన దాడి చేసి 20 తులాల బంగారం కూడా 3 లక్షల రూపాయల నగదు ఇదంతా కూడా దొంగతనం చేశారు. పక్కింతో కూడా చోరీకి ప్రయత్నిస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 10 బృందాలుగా విడిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.